నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చాలామంది ప్రముఖ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, రాష్ట్ర నాయకులు రాజకీయాలకు కొంత దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఎప్పుడు లేని విధంగా 2014లో 67 సీట్లు వస్తే వైసీపీకి 24లో కేవలం 11 అంటే 11 స్థానాలు రావడం, కుప్ప కూలినట్టుగా వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంటే ఈ పార్టీ మళ్ళీ ఎప్పటికీ మళ్ళా ప్రజల్లో ప్రజాదరణ పొందగలదన్నది వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు కొంత ఆందోళనలో, ఆవేదనలో ఉన్నారు. మరి మనకు అందుతున్న సమాచారం మేరకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా నిన్నటి వరకు పనిచేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు పిల్లంగోళ శ్రీలక్ష్మి గారు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం విలీనం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కష్టించి పనిచేసిన ఆ రోజుల్లో, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. అనేక అవకాశాలు 2014లో ఏలూరు నగరంలో మేయర్ పదవికి కూడా ఆ రోజున్న రాజకీయాల్లో ఉన్న బడేటి కుటుంబం పిల్లంగోళ శ్రీలక్ష్మి గారిని మేయర్ ఇస్తామని చెప్పి రమ్మన్నప్పటికీ కూడా పార్టీ మారలేదు. నిబద్ధతోనే వైఎస్ఆర్సీపీలో కొనసాగారు పిల్లంగోళ శ్రీలక్ష్మి గారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారు. 2024 ఎన్నికల్లో ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా పిల్లంగోళ శ్రీలక్ష్మి గారికి ఖరారైనట్టు మనకున్న సమాచారం. మరి ఆ రోజుల్లో దాదాపుగా బీసీలకి ఏలూరు ఎంపీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో భావించిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా పిల్లంగోళ శ్రీలక్ష్మి గారితో కూడా మాట్లాడి రాజకీయ పరంగా, పార్లమెంట్ పరంగా కావాల్సిన వనరులు, సౌకర్యాలు మరి అవన్నీ కూడా చూసుకుంటూ సిద్ధంగా ఉండమని చెప్పిన తరుణంలో మరి వ్యూహాత్మకంగా ఏలూరు పార్లమెంట్కి పిల్లంగోళ శ్రీలక్ష్మి గారు కాకుండా కారుమూరు సునీల్ కుమార్ గారి పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో అప్పటి నుండి కాస్త తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు, తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి ఎప్పటి నుండో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి తీసుకు అడుగులు వేసిన నాయకులకే అవకాశం వచ్చినప్పుడు, బీసీలకి ఎంపీ సీట్ వచ్చినప్పుడు కూడా మరి పార్టీలో కొంతమంది పెద్దలు వైఎస్ఆర్సీపీ పిల్లంగోళ శ్రీలక్ష్మి గారికి ఎంపీ టికెట్ దక్కకుండా పార్టీలో ప్రముఖులు అడ్డుపడ్డారని, అప్పటి నుంచి తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడు కూడా 2024 ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది ప్రముఖులు శ్రీలక్ష్మి గారి రాజకీయ భవిష్యత్తుకి అడుగడుగున అడ్డు తగిలేరని ప్రచారం విస్తృతంగా సాగుతుంది. మరి ఏదేమైనా ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా ఓటమి చెందింది. కాబట్టి ఎంతకాలం ఈ వైఎస్ఆర్సీపీని వెంటబట్టుకుని ఉంటే రాజకీయంగా ఎదుగుదామన్నా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖులు ఎక్కడ కూడా ఎదగనిచ్చే అవకాశం లేదు. ఎక్కడికక్కడే పక్కన పెట్టేసి రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నమే ఇప్పుడు దాకా జరుగుతూ వచ్చింది. కాబట్టి ముందు వైఎస్ఆర్సీపీ ఏ మేరకు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా తన కాలపై తను నిలబడి ప్రజాదరణ పొందుతుందో లేదోనని ఒక అనుమానం అయితే పిల్లంగోళ శ్రీలక్ష్మి గారిని వెంటాడినట్టు తెలిసింది. మరి ఈ పరిస్థితిలోనే ఇక్కడ నుండి అంటే చైర్మన్ పదవికి రాజీనామా చేసే నిన్ననే మరి ఇప్పుడు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉంటూనే పూర్తిగా రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని దాదాపుగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఇక ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు అనేది పిల్లంగోల శ్రీలక్ష్మి గారు నిర్ణయిస్తున్నట్టు మనకున్న తాజాగా ఉన్న సమాచారం. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకందిన సమాచారం. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోనే ప్రముఖులు అడుగడుగును అవమానించారు, అడుగడుగును అడ్డు తగిలారు. ఏ పదవి రానికుండా, ఏ అవకాశాలు రానికుండా, మేరుగా బీసీలకు అవకాశం వచ్చిన రోజున కూడా మరి అవకాశం ఇవ్వకుండా అడుగడుగున వైఎస్ఆర్సీపీలో పెద్దలందరూ కూడా అనకతొక్కారనేది శ్రీలక్ష్మి గారు ఆవేదనగా ఉందని చెప్పి మరి శ్రీలక్ష్మి గారు అనుచర గణం నుండి మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఎంపీ కావాల్సిన శ్రీలక్ష్మి గారు త్రుటిలో తప్పుకున్నారు. త్రుటిలో తప్పుకోవడానికి కారణాలు ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ పెద్దలు అడ్డు తగిలించే పనిలో శ్రీలక్ష్మి గారు ఎంపీగా రావడానికి వీలేదని చెప్పి అడ్డు తగిలించే ప్రయత్నంలోనే శ్రీలక్ష్మి గారికి టికెట్ మిస్ అయిందని, మరి ఈ దశలో వైఎస్ఆర్సీపీలో మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి పార్టీ కోసం పనిచేస్తే ఇవాళ పార్టీ ఓటమి పాలైంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తే ఇంకా రాజకీయాలకి గుడ్ బై చెప్పి రామ్ అని చెప్పి దూరంగా ఉండాలని పిల్లంగోల శ్రీలక్ష్మి గారు నిర్ణయించినట్టు తాజాగా మనకంత సమాచారం బట్టి తెలుస్తుంది. మరి పిల్లంగోల శ్రీలక్ష్మి గారు రాష్ట్రాలకు బీసీ మహిళా నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇవాళ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడి నుంచి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించినట్టు తెలిసిన క్రమంలో మరి ఈ విధంగా చాలామంది రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఇంకా 4-5 రోజులు పోతే ఇంకా పిల్లంగోల శ్రీలక్ష్మి గారి బాటలోనే చాలామంది నాయకులు, మహిళా నాయకురాలు ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండాలని, మరి రానున్న రోజుల్లో మరి ఏ రాజకీయ పార్టీ దూరంగా ఉండడమే కాదు విరక్తి కూడా కలిగిందని చెప్పి ఆమె తన అనుచర గణం దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే మరి పిల్లంగోల శ్రీలక్ష్మి గారు రానున్న రోజుల్లో రాజకీయాలకు రామ్ అంటూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న క్రమంలో మరి ఏలూరు చెందిన మహిళా నాయకురాలు ఆవిడ మరి రాజకీయాల్లో మరి రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారంటే శ్రీలక్ష్మి గారు అయితే రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రశాంతంగా ఉండాలనేదే వచ్చిన అన్ని అవకాశాలని వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ పాటు చేశారు. కాబట్టి ఇంకా నేను ఆ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని చెప్పి పిల్లంగోల శ్రీలక్ష్మి గారు తన అనుచరుల దగ్గర అన్నట్టు తెలిసింది. మరి ఇవాళ నుండి పిల్లంగోల శ్రీలక్ష్మి గారు 100% వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా రాజకీయాలకి దూరంగా ఉండడం ఖాయమనేది మనకు అందిన సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,